మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. లాస్ట్ టైం ఇద్దరు వ్యాపారస్తులను మైండ్లో పెట్టుకొని ఒక విషయం చెప్పడం జరిగింది. యాటిట్యూడ్ డబ్బు విషయంలో ఏ విధంగా ఉండాలి అండ్ మనం అవసరాన్ని బట్టి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనీ విషయంలో ఎవరు ఏ విధంగా ముందుకెళ్ళారు, ఎవరు వెనకబడ్డారు అనేది ఆ అంబానీ ఫ్యామిలీకి సంబంధించినటువంటిదే చెప్పారు. ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. డబ్బు విషయంలో నిజంగా అవసరాన్ని బట్టి గుర్తించి బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలని మనం పదే పదే వెళ్ళవేస్తున్నాం. అంటే ఇక్కడ విచిత్రం ఏముంటుందంటే, ఒక కొత్త విషయానికి మనం వెళ్ళినప్పుడు దాన్ని మనము ఎంత లోతుగా తరచి చూసినప్పుడు దాని యొక్క మూలాలు అనేవి బయటకు వస్తాయి. ఓకే, అప్పుడు ఏదైనా ఒక విషయం, ఒక కొత్త విషయం తీసుకున్నాం సపోజ్. ఆ కొత్త విషయం తీసుకున్నప్పుడు ఏదో అట్లా చూచాయిగా ఇట్లా చూసేస్తే దానికి మీకు అర్థం కాదు. దాన్ని మనం ఎంతవరకు ఇది సత్యం అనేది, దీన్ని మనం సాధించగలమా లేదా అనుకున్నప్పుడు ఏం చేయాలి? దాని మూలాలని చూడాలి. మూలాలని చూడాలన్నప్పుడు లోతుకి వెళ్ళాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే, మనీ సబ్జెక్ట్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మన సబ్జెక్టు మనీది కాబట్టి మనీ మీద మనం చెప్పుకుంటాం. ఓకేనా? మనీ అనేది ఎలా వస్తుంది? ఓకేనా? ఈ మనీ అనే సబ్జెక్ట్ ఏంది అసలు? ఇప్పటివరకు మనం ఎన్నో వినున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏంటంటే మనీ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఏర్పడింది. అసలు డబ్బు ఎన్ని రకాలు వస్తుంది, ఎలా వస్తుంది, డబ్బుని ఎలా సృష్టించుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పటివరకు వీడియోల ద్వారా తెలుసుకున్నాం, క్లాసుల ద్వారా తెలుసుకున్నాం. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, నువ్వు దేనికోసం అయితే వెతుకుతావో అది నీకోసం వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు దేనికోసం అయితే అన్వేషిస్తావో అది నీకోసం వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ముందు నీ లోపల అన్వేషణ అనేది స్టార్ట్ కావాలి. నీ లోపల అన్వేషణ అనేది స్టార్ట్ కావాలి. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం డబ్బు కోసం వెతుకుతున్నాం. డబ్బు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో పదే పదే ముమ్మరంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, దానికి సంబంధించిన అవకాశాలు నీకు ఎత్తుక్కుంటూ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు దాని గురించి ప్రయత్నం చేసినప్పుడే, నువ్వు ఖాళీగా కూర్చుంటే మాత్రం ఏది రాదు. అది ఎందుకు వస్తుంది నీ దగ్గరికి అంటే, నువ్వు ఆ వెతకడంలో నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని ఆకర్షిస్తున్నావు. పదే 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 దాని గురించి ఆలోచించడం వల్ల దాన్ని ఆకర్షిస్తున్నావు. ఆకర్షించడం వల్ల నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అంతా రెడీ అయిపోయినారు, బయటికి వెళ్ళడానికి, కీ మర్చిపోయినారు. సామాన్యంగా అందరి ఇళ్లలో జరిగే విషయం. అవును, కీ అనేది మనకు దొరకదు. ఎమ్మటే ఏం చేస్తాం, ఏమ్మా ఎక్కడుంది కీ అని ఆవిడని పిలుస్తాం. పిలవగానే ఇప్పుడు ఈయన ఏమంటాడు, నాకు కీ దొరకట్లేదు, ఎంతసేపు అయింది, అది ఎక్కడుందో దొరకదు. ఈయన అదే అంటాడు. ఆమె అంటది పలానా దగ్గర ఉంటుంది చూడండి. ఇక్కడ రెండు పదాలు చూడండి. ఈయన ఎప్పుడు కూడా ఏమంటాడంటే, నాకు కీ ఎక్కడుందో దొరకట్లేదు, ఎక్కడో పోయింది, అది దొరకదు, అది కరెక్ట్ టైంకే అది దొరకదు, ఎక్కడో పోయింది. ఏనాడు కూడా అది దొరుకుతుంది, ఉన్నదనే మాట ఈయన మాట్లాడు. ఈమె ఎప్పుడు కూడా దొరుకుతుంది, పలానా దగ్గర ఉన్నది చూడండి అంటాడు. మీరు గమనించండి, ఎప్పుడు కూడా ఆమెను ఎతికిస్తుంది మీకు కీ, మీకు దొరకదు అది. ఎందుకంటే ఆమె మైండ్ అంతా ఎప్పుడు పాజిటివ్గా ఉంది, ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఓకే, ఇక్కడ కీ ఎందుకు దొరికింది? అప్పటి వరకు దొరకని కీ ఇప్పుడు ఎందుకు దొరికింది? ఎప్పుడైతే కీ అని అన్నాడో ఆ కీ గురించి ఆమె ప్రయత్నం మొదలుపెట్టింది. ఓకేనా? ఈయన దొరకదు లేదనే ఆలోచనలో ఉన్నాడు, ఈయనకు దొరకదు. ఆమె ఎప్పుడైతే ఫలానా దగ్గర ఉంటుంది, నేను ఎదుగుతాను, చూసిస్తాను అని అన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలియకుండా మీ యొక్క వైబ్రేషన్స్ వెళ్ళి ఆ కీని తాకుతాయి. అప్పుడు ఆ కీ మీకు తెలియకుండా మీ మైండ్కి చెప్తుంది, నేను ఫలానా దగ్గర ఉన్నానని. అప్పుడు ఏమవుతుంది, అది అక్కడ మంచం కింద పడిపోయింది, అవి తీసేసుకో, ఇక్కడ పడిందండి అని తీసేస్తుంది. అర్థమవుతుందా? లేదంటే ఏమండి ఇక్కడ మర్చిపోయారు, మీరు డ్రాలో పెట్టారు, మర్చిపోయారు. ఆ డ్రాలో ఉన్న సంగతి ఈయన చెప్పలేదు ఆమెకి. కానీ ఆమెకి ఎలా తెలుసు డ్రాలో ఉంది? పెట్టింది ఈయన, మరి ఈయన పెట్టింది ఈయనకే తెలియాలి. కానీ ఈయన మర్చిపోయాడు. ఎందుకు? ఈయన నెగిటివ్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా దొరకదు. ఆమె ఎప్పుడు కూడా ఎక్కడొక్కడ డ్రాలో లేకపోతే మంచం కింద ఎక్కడో పడి ఉంటే ఆమెకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఏమంటే ఇది దీంట్లో డ్రాలో పెట్టారని తీసేస్తుంది. ఆ డ్రాలో ఉన్న కీ చెబుతుందనమాట, నేను ఇక్కడ ఉన్నా అని. ఎవరికి చెప్తుంది? నువ్వు ఎప్పుడైతే అన్వేషిస్తావో నీ మైండ్కి సంకేతాలు పంపుతుంది. అలాగే డబ్బు కూడా అంతే. డబ్బు ఎలా వస్తుంది, ఎక్కడున్నాను, నన్ను ఎలా మీరు చేజిక్కించుకోవాలని మీ యొక్క ఆలోచన తరంగాల వల్ల ఆ వెళ్ళే ఫ్రీక్వెన్సీ వెళ్ళి అది మిమ్మల్ని లాగుతుంది. కాబట్టి డబ్బుని మీరు ఆకర్షిస్తున్నారు, అందుకని మీ దగ్గరికి డబ్బు వస్తుంది. అర్థమవుతుంది? మన సబ్జెక్టులు ఏం చేస్తున్నామంటే, ఇంతవరకు మనకి డబ్బు అంటే ఏమనుకున్నాం మనం, అది మనకి ఒక అద్భుతమైంది. ఓకేనా? అది సామాన్యంగా మనకు అందదు, అది బాగా ధనవంతుల దగ్గరనే ఉంటుంది. ఇవన్నీ అపోహలు ఉండేది మనకి. ఇప్పుడు డబ్బు అనేది చాలా సులభం అయిపోయింది. ఎందుకంటే మన సబ్జెక్ట్లో నేను కూర్చున్న చోటు నుంచే చాలా సులభంగా డబ్బును సంపాదిస్తున్నది విశ్వానికి కృతం అన్నప్పుడు ఏమైపోయింది, డబ్బుకు సంబంధించి ఆలోచనలు పెరిగినాయి నీకు. ఇంతకుముందులాగా కాకుండా డబ్బు అంటే చాలా సులువుగా సంపాదించవచ్చు. డబ్బును మనం ఆకర్షించడం వల్ల వస్తుంది.
పదే 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 చెప్పడం వల్ల ఈ వైబ్రేషన్స్ వెళ్ళి ఎక్కడైతే మీరు ఏదైతే కోరుకుంటున్న డబ్బు సంపద ఐశ్వర్యం ఉందో దానికి తగిలి అక్కడ నుంచి వైబ్రేషన్స్ మీ దగ్గరకు వస్తాయి. రావడం వల్ల అది మీరు పొందగలుగుతారు. అదే కాబట్టి ఏదైనా లేదు కాదు పోదని చెప్పకండి. ఎక్కడైనా సరే డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో అసలు చెప్పకండి. ఏదైనా సరే ఒకవేళ కనుక మీకు ఏదైనా పదం నెగిటివ్ వచ్చిందనుకోండి, దాన్ని పూర్తి చేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర డబ్బు లేదు అని ఒక మాట మీరు మాట్లాడారు. ఈ డబ్బు లేదు అనే పదం వచ్చేలోపు మీరు దాన్ని ఇన్కంప్లీట్ చేయండి, ఆపేసండి, అక్కడ కట్ డిలీట్ చెప్పండి. నా దగ్గర డబ్బు లేదు అనే పదాన్ని కనుక ఎప్పుడైతే వాడతారో అప్పుడు ఏం చేస్తుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దానికి అలవాటు పడిపోతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే తీసుకుంటుంది. మీరు ఏదైతే చెప్తారో దాన్నే తీసుకోవడం ఏం చేస్తుంది, అది నిజమని నమ్ముతుంది. మీ దగ్గర డబ్బు లేదనే విషయం నిజమని నమ్ముతుంది. అది ఇక్కడ మీరు కాదు చేసేది, ఏదైనా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, మీ దగ్గర డబ్బు లేకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి దగ్గర కూడా మీరు డబ్బును ఆకర్షించాలంటే ఏం చేయాలి, ప్రతిదీ ఉన్నట్టుగానే చెప్పండి. అలాగే దాంతో మీరు ఏ సౌకర్యాలు పొందుతారో వాటన్నిటిని మీరు అనుభవిస్తున్నట్టుగా ఫీల్ కండి. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది నిజమని నమ్మి దాన్ని లాగడం మొదలు పెడుతుంది. అప్పుడు అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు ఈజీగా పొందగలుగుతారు ఏదైనా సరే. కాబట్టి మీ యొక్క ఆలోచనలో అన్వేషణ అనేది మొదలు పెట్టండి. దేనికోసం అన్వేషణ మొదలు పెడతారు, డబ్బు సంపద ఐశ్వర్యం, వీటి కోసం అన్వేషణ మొదలు పెట్టండి. అది ఎన్ని రకాలు ఉంటుంది, ఎలా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా అందుకోవాలి, ఎవరు ఇస్తారు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం దాదాపు 370 వీడియోలలో. కాబట్టి వీటిని పదే పదే వినండి. నేనే కాదు ఎన్నోసార్లు చెప్పాను, వేరే వాళ్ళ వీడియోలో అయినా సరే డబ్బు గురించి చెప్తున్నారో వినండి అంతే. అది ఏం చెప్తున్నారో సంబంధం లేదు. ఇక్కడ డబ్బు సంపద ఐశ్వర్య పదాలు వింటుంటేనే ఒక మంచి వైబ్రేషన్. ఎవరు చెప్తున్నా సరే వినే ప్రయత్నం చేయండి. కనీసం ఆ వినడంలో మనకు ఒక పాయింట్ అన్న దొరుకుతుంది. ఆ పాయింట్ని పట్టుకోండి, దానివైపు ప్రయాణం చేయండి. ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు సంపద ఐశ్వర్యం అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే అది ధర్మం, అది ప్రకృతి ధర్మం. అది మీరు దేనికోసం అయితే అన్వేషిస్తున్నారో దాన్ని పొందగలుగుతారు. చిన్నప్పుడు మనం కొన్ని కథలు చదువుకునేది. ఒక రాజకుమారి ఉంది, ఆ రాజకుమారికి ఏదో ఉంది కార్యక్రమం, దానికి అందుకోవాలి, లేకపోతే అమ్మాయిని చేసుకోవాలి, లేకపోతే ఇంకేదో ఉంది. దానికి సంబంధించి 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో ఏదో ఉంది అని చెప్పేసి స్టోరీలు ఉండేది మనకి. అది అంతా ఏంది, అన్వేషణ. అవును, మన యొక్క మనసు యొక్క అన్వేషణ కోసం ఎగ్జాంపుల్గా కొన్ని కథలు చెప్పబడ్డాయి. ఇది కూడా అంతే, అది అద్భుతమైంది. ఎక్కడనో 7 సముద్రాల అవతల మర్రి చెట్టులో ఉండదు డబ్బు సంపద ఐశ్వర్యం, మీ మనసులో ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అది ఆటోమేటిక్గా వస్తుంది. అవును. కానీ అంతకుముందు మనం ఏమనుకుంటాం, నిజంగా అక్కడే ఉందనుకుంటాం. మనం అనుకుని అది మనకి ఎక్కడ దొరుకుతుంది, మనం అంత దూరం ఎక్కడ వెళ్తామని మనం అనుకుంటాం. ఏది ఎంత దూరం లేదు, మీ ఆలోచన మాత్రమే దూరం, అంతే. కేవలం ఆలోచన దూరంలో మాత్రమే డబ్బు సంపద ఐశ్వర్యం ఉంది. మీ ఆలోచన ఎప్పుడైతే డబ్బు సంపద ఐశ్వర్యానికి తగులుతుందో వైబ్రేషన్, ఆ మరుక్షణం మీరు పొందుతారు. సింపుల్. కాబట్టి అన్వేషణ ముందు ప్రారంభించండి. అన్వేషణలో నిరంతరం ఆ ఆలోచనలో కలిగి ఉండండి. ఖచ్చితంగా మీరు పొందుతారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.